కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల ఆరోగ్యం, పాల దిగుబడి పరిరక్షణ గురించి కరీంనగర్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశు వైద్యాధికారిణి ఎం శైలజ గారు అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 81 నుండి 90% మరియు మధ్యాహ్నం 61 నుండి 74% మధ్య ఉండవచ్చు. వాయవ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 5 నుండి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే మంచి పోషణ ఇవ్వటం ఎంత ముఖ్యమో వ్యాధులు రాకుండా కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. అనేక రకాల సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి, పాల ఉత్పాదకతకు నష్టం కలిగించే కొన్ని వ్యాధుల గురించి కరీంనగర్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశు వైద్యాధికారిణి ఎం శైలజ గారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. పాడి పశువుల ఆరోగ్యం, అధిక పాల ఉత్పత్తి లక్ష్యంతో పాడి పశువుల పెంపకము చేపట్టే పాడి రైతులు మంచి పాల సారతో అధిక పాల ఉత్పత్తి లక్షణాలు కలిగిన మేలుజాతి పాడి పశువులను ఎంపిక చేసుకున్న తదుపరి గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశము శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో పాడి పశువుల ఆరోగ్యం పట్ల అవగాహన. మేలుజాతి గేదెలు, ఆవులు కానీ పోషించినప్పుడు వాటి నుండి వీలైనంత ఉత్పత్తి సామర్థ్యం రాబట్టుటకు వాటి యొక్క ఆరోగ్యం పట్ల ఎల్లావేళలా శ్రద్ధ చూపించడం అవసరం ఎంతైనా ఉంది. ఏ పాడి పశువు అయినా అనారోగ్యం పాలైనప్పుడు వాటి పాల ఉత్పాదకత లోపించి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. పాడి పశువులు అనారోగ్యం పాలైనప్పుడు కొన్ని రకాల వ్యాధులతో తాత్కాలికంగా, మరికొన్ని రకాల వ్యాధులతో సంబంధిత పాడి కాలంలో పూర్తిగా పాల ఉత్పత్తి కోల్పోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో పశువు అనారోగ్యం పాలైనప్పుడు అశ్రద్ధ వహించినట్లయితే పశువులకు ప్రాణహాని కూడా సంభవించి రైతు పశువులను కోల్పోయి పాల ఉత్పత్తి లేక 2 విధాల నష్టం పొందుతాడు. విషయాలను దృష్టిలో ఉంచుకొని మేలిజాతి పాడి పశువుల పోషణ ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి వాటి ఆరోగ్య పరిరక్షణలో ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించడం ఉంటుంది. మొదట పశువులలో అనారోగ్య లక్షణాలను గుర్తించడం ఎలానో తెలుసుకుందాం. పశువు మందకొడిగా ఉండడం, ముట్టు తడియారిపోయి ఉండడం, కళ్ళు ఎర్రబడడం లేదా పుసులు కారడం, మేత తినదు, నెమరు వెయ్యదు, పొట్ట కదలకుండా ఉబ్బరంగా ఉంటుంది, శరీరం వేడిగా జ్వరంతో ఉంటుంది, పలుచటి పేడ వేస్తుంది, వనకడం, దద్దుర్లు రావడం, పాల ఉత్పత్తి ఒకేసారి తగ్గిస్తుంది లేదా క్రమంగా తగ్గిస్తుంది, మూత్రం రంగు మారడం. ఈ లక్షణాలు పాడి పశువులలో కనిపించినట్లయితే వీలైనంత త్వరగా పశువైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అంతేకాక పాల ఉత్పత్తిదారులు పాడి పశువుల ఆరోగ్యాన్ని
ప్రభావితం చేసే అంశాలు కూడా తెలుసుకోవాలి. అందులో పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పశువుల పోషణ, నిర్వహణతో పాటు వాటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. పాడి పశువులు సక్రమంగా మేత మేస్తూ ఇతర ఇబ్బందులు లేకుండా దిగుబడి తగ్గకుండా పాలు ఇస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉన్నవని తెలుసుకోవాలి. పాడి పశువు ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తి వంశపారంపర్యంగా వచ్చే సామర్థ్యంతో పాటు అది దూడ వయసు నుండి ఆరోగ్యంగా పెరగడం, సుపోషకమైన మేత అందించడం, వ్యాధుల బారిన పడకుండా కాపాడడం, తగిన వాతావరణాన్ని కల్పించి పరిసరాల పరిశుభ్రత కాపాడుతూ సూక్ష్మజీవుల మరియు పరాన్న జీవుల బారిన పడకుండా చూడడం, పాడి పశువుల ఒత్తిడి గురి కాకుండా చూసుకోవడం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పాడి పశువుల యొక్క ఆరోగ్యం ప్రభావితం చేసే అంశాలలో మొదటి వాతావరణము. విదేశీ ఆవులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేవు. అందుకే 50% సంకర జెర్సీని లేదా సంకర హెచ్ఎఫ్ జాతిని ఆవులను ఎంచుకోవాలి. ఎండలో మేపకుండా ఇంటి వద్దనే చెట్ల నీడలో కానీ పాక లేదా తాటాకు షెడ్ల కింద చల్లటి వాతావరణంలో ఉంచినట్లయితే మంచి పాల దిగుబడిని ఇస్తాయి. గేదెలు నల్ల చర్మం కలిగి ఉండటం వలన వేసవి తాపాన్ని తట్టుకోలేవు. అందుకే వాటిని ఉదయం పూటనే మేతకు పోనిచ్చి పగటిపూట ఇంటి వద్ద చల్లటి వాతావరణంలో పోషించాలి. అప్పుడే పాడి పశువులు వాటి ఉత్పాదకత కోల్పోకుండా మంచి పాల దిగుబడిని ఇస్తాయి. రెండవది పరిసరాలు. పాడి పశువులను పెంచే స్థలాల వద్ద పరిసరాలు శుభ్రతగా ఉండే విధంగా చూసుకోవాలి. సరి అయిన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. మురికి నీరు నిలువ కాకుండా చూసుకోవాలి. దానివల్ల దోమలు, ఈగలు మొదలగు వాటిని అరికట్టి కొన్ని రకాల వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. మూడవది మేత, త్రాగునీరు. పాడి పశువులకు మంచి పోషకాహార పదార్థములు కలిగిన మేత సరిపోయేంత ఇవ్వాలి. పాడి పశువులకు ఇచ్చే మేత దాని శరీర అవసరానికి పోను పాల ఉత్పత్తి కొరకు ఒకవేళ సూడితో ఉన్నట్లయితే గర్భంలో పెరిగే పిండానికి అధిక పోషకాహారం అందించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పాడి పశువులకు నాణ్యమైన మేత, దానా సరిపోయేంత ఇవ్వాలి. పరిశుభ్రమైన తాగునీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. మురుకు నీరు, కలుషిత పరివాహక ప్రాంతాలలో నీరు త్రాగించడం వలన పాడి పశువులు అనారోగ్యానికి గురవుతాయి. పాడి పశువు ఆరోగ్యం పట్ల అవగాహన. ప్రతిరోజు తన పాడి పశువులను గమనించి ఏవైనా అనారోగ్య లక్షణాలు కనబడిన ఎడల తక్షణమే సంబంధిత పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారం. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి? పాడి పశువులకు సోకే గొంతు వ్యాపు, జబ్బవాపు, గాలికుంటు మొదలగు అంటువ్యాధులు సోకకు ముందే నివారణ చర్యగా వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. పరాన్న జీవుల బెడద. పాడి పశువులు అంతః మరియు బాహ్య పరాన్న జీవులకు లోనైనప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పాడి పశువులలో పాల ఉత్పత్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధులు. ఇంతకుముందు మనం పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకున్నాం. పాడి పశువుల పోషణ సరిగ్గా లేనప్పుడు బలహీనపడి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధి నిరోధక చర్యలు చేపట్టకపోవడం, యాజమాన్య పద్ధతులలో అవగాహన లేమి మొదలగు కారణాల వల్ల పాడి పశువులు
పలు రకాల సూక్ష్మక్రిములకు లోనై అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. త్రాగునీరు, మేత పట్ల శ్రద్ధ లోపిస్తే పరాన్నజీవుల బారిన పడి ఆరోగ్యము క్షీణిస్తుంది. పాడి రైతులకు పాడి పశువుల ఆరోగ్యము పట్ల అవగాహనతో ఉన్న ఎడల వాటి ఉత్పాదకత నిలకడగా ఉండి రైతుకు ఆర్థిక లాభం కలుగుతుంది. కావున పాడి రైతుల అవగాహన నిమిత్తము పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే ముఖ్యమైన పశు వ్యాధుల గురించి తెలుసుకుందాం. సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులు: గొంతు వ్యాపు వ్యాధి, జబ్బవ్యాపు, బ్రుసెల్లోసిస్. సూక్ష్మాతి సూక్ష్మజీవులు అంటే వైరస్ల వలన కలిగే వ్యాధులు: గాలికుంటు, మశూచి వ్యాధి. పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధులు: కుందేటి వెర్రి, దీన్ని సర్రా అంటారు, థైలేరియోసిస్, బెబేసియోసిస్, కార్జపు జలగ వ్యాధి. ఇతర వ్యాధులు: పాల జ్వరం, పొదుగు వ్యాపు, గర్భకోశ వ్యాధులు, దూడలలో వ్యాధులు. మశూచి వ్యాధి గురించి తెలుసుకుందాం. పశువులలో మశూచి వ్యాధి వైరస్ల వల్ల కలుగుతుంది. దీనిని అమ్మవారు లేదా తల్లి వ్యాధి అని కూడా అంటారు. గేదెలలో కంటే ముఖ్యంగా ఆవులలో ఎక్కువగా సోకుతుంది. పశువుల నుండి మనుషులకు సంక్రమించే అవకాశం ఉంది. చలికాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది అంటువ్యాధి. చిట్లిన చర్మం ద్వారా క్రిములు ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. పాలు పితికేవారి ద్వారా, పాల యంత్రాల ద్వారా, ఈగల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు తెలుసుకుందాం. జ్వరం 102 నుండి 104 డిగ్రీల వరకు ఉంటుంది. పొక్కులు మొదట చిన్నగా ఉండి తరువాత పెద్దగా అవుతాయి. పొదుగు, చనుమొనల పైన పొక్కులు ఎక్కువగా కనబడతాయి. వాటి వల్ల నొప్పి ఉండడం వల్ల పాలు పితకడం వీలు కాదు. ఒక్కోసారి బ్యాక్టీరియా, క్రిములు చేరడం వల్ల పొదుగువాపు వ్యాధిగా మారుతుంది. ఈ వ్యాధి వల్ల పశువులు నీరసించడంతో పాటు పొదుగుపై పొక్కులు ఉండి నొప్పిగా ఉండడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స: ఈ వ్యాధికి టీకాలు లేవు కనుక సరియైన సమయంలో పశువైద్యుని సంప్రదించి యాంటీబయాటిక్ మందులు వాడాలి. పొక్కుల వలన ఏర్పడిన పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి యాంటీసెప్టిక్ మందులు రాయాలి. 15 నుండి 20 రోజులలోపు పుండ్లు మానిపోతాయి. పాడి పశువులలో అంతర పరాన్నజీవుల గురించి తెలుసుకుందాం. పాడి పశువులలో అంతర పరాన్నజీవుల వలన కలిగే ముఖ్యమైన వ్యాధులలో ప్రోటోజోవా వ్యాధులు మరియు జలగ వ్యాధి మొదలగునవి పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ప్రోటోజోవా వ్యాధులు అనగా కుందేటి వెర్రి, సర్రా అంటారు, బెబేసియోసిస్ మరియు థైలేరియోసిస్. విదేశీ లేదా సంకరజాతి పాడి పశువులలో ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇప్పుడు కుందేటి వెర్రి లేదా సర్రా వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధిగ్రస్త పశువుల నుండి ఆరోగ్యవంతమైన పశువులకు జోరీగల కాటు ద్వారా సోకుతుంది. సంకరజాతి పశువులలో ఈ వ్యాధి ఎక్కువగా కనబడుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: 104 నుండి 105 డిగ్రీల జ్వరంతో బాధపడతాయి. నీరు తీసుకోవు, పాల దిగుబడి తగ్గిపోతుంది, వెర్రి చూపులు చూస్తాయి, తడబడుతూ నడుస్తూ గుండ్రంగా తిరిగి పడిపోతాయి. బెబేసియోసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి పశువుల నుండి ఆరోగ్యవంతమైన పశువులకు, వ్యాధిగ్రస్త పశువుల నుండి ఆరోగ్యవంతమైన పశువులకు గోమార్ల క్వాటు ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: అధిక జ్వరం, కండరాల వణుకు, మేత మేయకపోవడం, రక్తహీనత మొదలగు లక్షణాలు కనబడతాయి. మూత్రం రక్తంతో కూడి ఎరుపుగా లేదా కాఫీ రంగులో ఉండడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ థైలేరియోసిస్ గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులలో ఎక్కువగా వస్తుంది. అన్ని వయసుల పశువులకు ఈ వ్యాధి సోకుతుంది.
ఈ వ్యాధి వేసవి కాలంలోనూ మరియు వర్షాకాలంలోనూ ఎక్కువగా కనబడుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: ఈ వ్యాధి సోకిన పశువుల లింపు గ్రంథులు వాచి ఉంటాయి, ముక్కు నుండి నురగ కారుతుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, కళ్ళు ఎర్రబడి ఒక్కోసారి కంట్లో పువ్వు వేయడం జరుగుతుంది. వ్యాధి సోకిన పశువులు తీవ్ర జ్వరంతో బాధపడతాయి. 104 నుండి 106 డిగ్రీ ఫారెన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. ఆకలి మందగించి పశువు నీరసించిపోతుంది. చూడి ఆవులు ఈడ్చుకుపోతాయి. పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. పశువులు కోలుకున్నప్పటికీ వాటి ఉత్పాదకత శక్తి పోయి రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతారు. వ్యాధి సోకిన పశువులలో రక్తం మరియు బంకతో కూడిన విరోచనాలు ఉంటాయి. ఈ వ్యాధిని ఎలా నివారించాలి? రక్ష-టీ వ్యాధి నిరోధక టీకా మందులు సంవత్సరానికి ఒక్కసారి ఇప్పించాలి. దూడలకు 4 నెలల వయసులో ఇప్పించాలి. గోమార్ల వ్యాప్తి చెందకుండా కొట్టం పరిసర ప్రాంతాలను క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయాలి. ఈ వ్యాధికి చికిత్స తెలుపబడిన ప్రోటోజోవా వ్యాధుల లక్షణాలు కనబడిన తక్షణమే పశు వైద్యాధికారిని సంప్రదించి వారి సలహా ప్రకారం తగిన మందులు వాడాలి. శక్తి కొరకు గ్లూకోజ్, సెలైన్ ఇప్పిస్తూ విటమిన్ ఇంజెక్షన్లు ఇప్పించాలి. మంచి పోషకాహారం అందించాలి. ఇంతవరకు మీరు పాడి పశువుల ఆరోగ్యం, పాల దిగుబడి పరిరక్షణ ఈ అంశం గురించి కరీంనగర్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశు వైద్యాధికారిణి ఎం శైలజ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. ఆయరా నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా నా పసిడి ఛాయలు మాయా మాయరా. ఆయరా నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా. ఆయరా నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా. జోడెడ్ల నాగలితో జోరుగా దున్నేటి రైతన్నల గోడు వినవాడు కనరాడు, పని లేక కూలన్న పస్తులుండాలేక పల్లె నొదిలిపెట్టి పట్నానికెళ్తుండు. ఆయరా 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 నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా. ఆయరా నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా. చెట్టు చేమాలెండే చేదాబాయి ఇంకే తాగు నీళ్లు లేక తల్లడిల్లే పల్లె సాగు నీళ్లు లేక మూగా పోయే రైతు పనిముట్లు తుప్పెక్కి పంచ కొరిగినాయి. పనిముట్లు తుప్పెక్కి పంచ కొరిగినాయి. ఆయరా 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 నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా. ఆయరా నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా. చిన్న పెద్ద కలిసి ఒక్కింట్లో ఉండేది, ఒకరికొకరు తాము అండగా నిలిచేది. విడిపోయి బతుకుటే నేడు ఫ్యాషన్ అయ్యే, ఆత్మీయ బంధాలు అంతరించిపోయే. ఆత్మీయ బంధాలు అంతరించిపోయే, ఆత్మీయ బంధాలు అంతరించిపోయే. ఆయరా 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 నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా. ఆయరా నా పల్లెటూరు ఆగమాయరా, పోయేరా పసిడి ఛాయలు మాయా మాయరా.
ఏరుల విల్సన్ల సప్పుడు వినరాదు నేతన్న మగ్గము నేల కొరిగినాది కిర్రు చెప్పుల జోలు జాడాకి కనరావు రెడీమేడు సామాను రెక్కలిప్పుకుంది ఆయరా 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 నా పల్లెటూరు ఆగమాయరా పోయేరా పసిడి ఛాయలు మాయమాయరా వడ్రంగి కమ్మరి కుమ్మరి కంసాలి వృత్తులాగమయ్యి ఉపాధి కరువాయే ప్రతి పనులు యంత్రాల పన్నాగము పెరగ చేతి వృత్తులన్నీ చేతులెత్తి వేసే ఆయరా 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 నా పల్లెటూరు ఆగమాయరా పోయేరా నా పసిడి ఛాయలు మాయమాయరా జానపద గేయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు పాల ఉత్పత్తుల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి గురించి కొన్ని వివరాలు వింటారు. గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తి ద్వారా కుటుంబానికి కొంత ఆదాయం చేకూర్చుకోవటం పల్లెవాసులకు అనాదిగా ఉన్నటువంటి అలవాటు. స్త్రీలు పిల్లల పెంపకంలో ఎంత శ్రద్ధ చూపిస్తారో పాడి పశువుల పోషణ సంబంధిత విషయాలపై కూడా అంతే శ్రద్ధ చూపిస్తారు. సాధారణ రైతు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ తాను ఏ విధంగా కొంత డబ్బు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలవాలి అనే ఆలోచనతో ఎన్నో రకాలైనటువంటి కష్టనష్టాలను ఓర్చుకొని ఇప్పటికీ శ్రమ పోరాటంతో జీవనం సాగిస్తూనే ఉంది. గ్రామీణ స్త్రీల జీవన విధానం మెరుగుపడాలంటే తప్పనిసరిగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ఉపాధిపై శిక్షణలు ఎంతో అవసరం. పాడి పశువుల పోషణ వారికి కొత్త కాకపోయినా పాల పదార్థాల తయారీ ద్వారా ఏ విధంగా లాభాలు పొందగలరు అనే అంశాలపై ఎక్కువ శిక్షణలు అవసరం. నేడు యువతీ యువకులు, ఆడవాళ్లు పాల ఉత్పత్తిని స్వయం ఉపాధి కార్యక్రమంగా చేపడుతున్నారు. కొంతమంది పాలను పక్కనున్నటువంటి పట్టణాల్లో సరఫరా చేసి లాభాలను పొందగలుగుతున్నారు. తాగే పాలకే ఎక్కువ గిరాకీ ఉన్నా కొన్ని కారణాల వల్ల పాలతో అనేక రకాలైనటువంటి పదార్థాలను తయారు చేయవలసి వస్తోంది. ముఖ్యంగా పాల ఉత్పత్తి అనేది స్థిరంగా ఉండదు. కొన్ని కాలాల్లో పాలకు గిరాకీ తగ్గుతుంది. పాలను నిల్వ ఉంచుకోవడం కూడా కష్టం. పాలను కొనుగోలు చేసేటటువంటి డైరీల నిల్వ సామర్థ్యం ఎక్కువగా లేనట్లయితే పాల కొనుగోలు నిలిపివేస్తాయి. అప్పుడు పాలు గ్రామాల్లోనే మిగిలిపోతాయి. ఇలా మిగిలిన పాలతో పదార్థాలను తయారు చేసి అమ్మినట్లయితే ఎన్నో లాభాలు వస్తాయి. గ్రామంలో కొంతమంది స్త్రీలకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. పాలను నాణ్యమైన పదార్థాలుగా మార్చినట్లయితే పాల నిల్వ సామర్థ్యం పెరిగి పాల పోషక విలువలను ఉపయోగించుకోవడమే కాకుండా పాల విక్రయం కంటే అధిక లాభాలు వస్తాయి. పాల నుండి తయారైనటువంటి ఉత్పత్తులు పాల పదార్థాల గుణాన్ని బట్టి ఒకరోజు నుండి కొన్ని నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. అంటే పాల నిల్వ సామర్థ్యం పాల పదార్థాలు తయారు చేసినందువల్ల పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా పాల పదార్థాల్లో పౌష్టిక విలువలు పాల కంటే ఎక్కువ సాంద్రతతో ఉంటాయి. పాల పదార్థాల్లో కొన్నింటిని, ముఖ్యంగా పాల పొడి, చీజ్ అంటే వెన్న ఇలాంటివి తయారు చేయాలంటే పెద్ద పెద్ద పరికరాలు, ఎక్కువ పెట్టుబడి, ఎంతో శాస్త్ర పరిజ్ఞానం కావాలి. అయితే మరికొన్ని పాల పదార్థాలను మహిళలు తక్కువ పెట్టుబడితో పల్లెల్లో తయారు చేసి లాభాలను పొందవచ్చు. మహిళలు సులభంగా తయారు చేయగల ఉత్పత్తులు పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, కోవాతో తయారయ్యే స్వీట్స్, పన్నీరు, సుగంధ పాలు, ఐస్ క్రీం, కుల్ఫీ, కీర్, బాసుంది ఇలాంటి వాటిని పట్నాల్లో ఎంతో డబ్బు వెచ్చించి కొంటూ ఉంటారు. వీటికి వివాహాది శుభకార్యాల సీజన్లో గిరాకీ ఎక్కువ. మహిళలు వీటిని తయారు చేసి ఆర్డరు పొంది అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలని ఆర్జించవచ్చు. కుటీర పరిశ్రమగా చేపట్టి
తమకే కాకుండా మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా తోటి మహిళలకు చేయూతనిచ్చిన వారు అవుతారు. ఇది అందరూ గర్వించదగిన విషయం కూడా. ఈ విధంగా చిన్న గృహ పరిశ్రమకు అనువైనటువంటి కొన్ని పాల ఉత్పత్తులను తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా చెన్న అంటే పాల విరుగుడు. మనం తయారు చేసే రకరకాల స్వీట్స్ లో చెన్నాని వాడతారు. రసగుల్లా, రసమలాయి, సందేశ్, రసమాధురి ఇలాంటి స్వీట్స్ కి చెన్న అవసరమవుతుంది. దీనికి కావలసినటువంటి వస్తువులు ఏమిటంటే పాలు 5 లీటర్లు, నిమ్మ ఉప్పు 8 గ్రాములు లేదా నిమ్మరసం ఒక చిన్న కటోరీలో, స్టీలు గిన్నెలు, గరిట, కప్పు, వడగట్టడానికి బట్ట. ఇది తయారు చేయడం ఎలాగంటే పాలను స్టీల్ గిన్నెలో పోసి స్టవ్ మీద ఉంచి ఒక పొంగు వచ్చే వరకు కాయాలి. పాలను కలుపుతూ 5 నిమిషాలు చల్లారనివ్వాలి. వేడి పాలకు నిమ్మరసం కలిపి పాలను విరగనివ్వాలి. తేటగా పల్చటి మజ్జిగలా ఉన్నటువంటి ద్రవం పాలలో ఉంటే ఘన పదార్థాలు ముద్దలు ముద్దలుగా వేరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాల విరుగుడును గుడ్డలో పోసి వడకట్టాలి. వడకట్టే సమయంలో పిండటం చేయకూడదు. గుడ్డపై మిగిలిన పాల విరుగుడు ముద్దనే చెన్న అంటారు. పాలు విరగగొట్టడానికి సరైన పరిమాణంలో నిమ్మ ఉప్పు లేదా నిమ్మరసం వినియోగించాలి. లేదంటే పాలు సరిగా విరగకుండా చెన్న పరిమాణం తగ్గిపోతుంది. చెన్న తయారీకి ఖర్చు ఎంత అవుతుందంటే దాదాపుగా 130 రూపాయలు అవుతుంది 5 లీటర్ల పాలతో. 1 లీటరు పాల నుండి 600 గ్రాముల రసగుల్లాలకు కావలసినటువంటి చెన్న తయారవుతుంది. 5 కిలోల చక్కెరతో మొత్తం 6 నుండి 7 కిలోల రసగుల్లాలు తయారు చేస్తే కనుక సుమారు 270 రూపాయల లాభం మహిళలకు మిగులుతుంది. చక్కెర ధరను కూడా చెన్న తయారీ ఖర్చుతో కలుపుకోవాలి. ఇక కోవా తయారీ. అన్ని రకాలైనటువంటి స్వీట్స్ తయారీలో కోవా వాడకం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందుకే మార్కెట్లో కోవాకు చాలా గిరాకీ ఉంది. కోవాలో కనీసం 20% తగ్గకుండా వెన్న ఉండాలి. గేదె లేదా ఆవు పాల నుండి లేదా రెండింటిని మిశ్రమంతో కానీ కోవాను తయారు చేయవచ్చు. మంచి కోవాకు గేదె పాలే శ్రేష్టమైనవి. ఈ కోవాను తయారు చేసుకోవడం ఎలాగంటే 5 లీటర్ల తాజా గేదె పాలు ఇనుప కడాయిలో తీసుకుని ఎక్కువ మంటపై మరగబెట్టాలి. ఇలా మరిగే సమయంలో చదునుగా ఉన్న గరిటెతో వేగంగా చుట్టూ తిప్పుతూ ఉండాలి. అలా తిప్పకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది. క్రమంగా పాలలోని నీరు ఆవిరైపోయి పాలు చిక్కబడటం మొదలవుతుంది. పాల పరిమాణం దాదాపు 2.5 వంతులు తగ్గిన తరువాత చిక్కదనం ఎక్కువవుతుంది. ఈ దశలో వేగంగా తిప్పుతుండాలి. కోవా మాడకుండా జాగ్రత్త పడటం కోవా తయారీలో ముఖ్యమైంది. ముద్దలాగా కడాయి నుండి కోవా వేరవుతున్న సమయంలో మంటపై నుండి తీసి ముద్దగా చేసి చల్లారాక కావలసిన సైజుల్లో చేసి అమ్ముకోవచ్చు. 5 లీటర్ల పాలతో తయారు చేసినటువంటి ఈ కోవా తయారీ ఖర్చు 75 రూపాయలు అవుతుంది. కిలో పాలతో 300 గ్రాముల కోవా తయారవుతుంది. అంటే 5 లీటర్ల పాలతో 1.5 కిలోల వరకు కోవా తయారవుతుంది. దీన్ని స్వీట్స్ తయారీలో వాడటం వల్ల లాభాలను పొందవచ్చు. 50% వరకు లాభం మిగులుతుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను పాలతో తయారు చేయడం వల్ల మహిళలు తాము ఉండే గ్రామాల్లోనే చిన్న చిన్న గృహ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఉపాధి పొందగలుగుతారు. పట్టణాల్లోని దుకాణాల్లో తయారు చేయటం, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే ఆర్థిక స్తోమతని సమకూర్చుకోగల పట్టుదల నేటి మహిళ అలవర్చుకోవాలి. ఇంతవరకు మీరు పాల ఉత్పత్తుల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి ఈ అంశం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.